అలాగే హాస్టల్ ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి మా కుటుంబ ప్రార్థనకి వచ్చిన పాస్టర్ నామంలో వందనాలు. ఈ ప్రార్థన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. సో బ్రతికున్నప్పుడే నేను సంతోషపడాలి, నేను ఒకటే కాదు మా అన్నదమ్ములు కూడా సంతోషించాలి అనే ఉద్దేశం. అలాగే ఇక మా అన్న అనారోగ్య పరిస్థితులు ఉండే దేవుని కృపను బట్టి బాగైనది. నేను ఎప్పుడు అనుకుంటున్నా ఉన్నాను, సమయం లేక నేను ఈ సమయంలో ఈ 2 రోజులు ఏర్పాటు చేసుకోవాలని తలంచుకున్నాను. సో దేవుని కృపను బట్టి ఏదేమైనా ఈ ప్రార్థన జరగడానికి దేవుడు కృప చూపించాడు. మా కుటుంబాల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే, నేను 2005లో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ 2005లో అంతకుముందు ప్రభుని ఎరగనప్పుడు మీకు అందరికీ తెలుసు నేను ఎలా ఉన్నాను, తర్వాత ఇష్టానుసారంగా జీవించేవారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే వ్యక్తిగత జీవితము ఓకే. మరొకసారి అందరికి వందనాలు. ఈ సమయంలో పాస్టర్లకి అలాగే సంఘానికి, నేను సంఘానికి చెప్పలేదు, సారీ, ఆ సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘాన్ని ప్రేమించి మరి ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి వచ్చారు, ప్రత్యేకంగా వందనాలు. అలాగే పెద్ద పచ్చర్ల నుంచి మా సంఘ యవనస్తులు అలాగే సంఘ పెద్దలు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు. ముఖ్య ఉద్దేశం అంటే, మా తల్లిదండ్రులు అలాగే మా అన్నదమ్ములు అందరూ కలుసుకొని మా కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలని, కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని. అలాగే నేను నా జీవితాన్ని కొంచెం చెప్తాను, ఒక 5 నిమిషాల్లోపే. ఒక 2005లో, అంతకుముందు 2000లో అలాగే 2004 వరకు ఇంటర్ చదువుతున్న సమయంలో నా జీవితం వేస్ట్, పనికిరాని జీవితం. అయితే ఆ సమయంలో 2002లో అలాగే 2004 వరకు అసలుకి బ్రతికి ఎందుకు, ఇక నేను చేసిన పాపాన్ని అంటే మీకు తెలియదు, కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రభు దగ్గర అడుగున్న మాట ఏంటంటే, పాపం చేస్తే నేను ఎక్కి వెళ్ళిపోతున్న తర్వాత ఆ పాపాన్ని బట్టి నేను మరణం అవుతానేమో, అలాగే నిత్య జీవానికి నేను వారసుని కాదు కదా అని నేను ఇలాంటి సమయంలో చాలా బాధపడేవాడిని. ఏదేమైనా దేవుని కృపను బట్టి ఆ 2004లో యేసుక్రీస్తును మరి ఎలాగైనా సంపూర్ణంగా నేను అంగీకరించాలి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలని మరి ఏం చేయాలనే సమయంలో నేను ఆలోచించి ప్రార్థన చేస్తున్న సమయంలో, అలాగే వినోద్ సార్కి వాక్యం చదివిస్తూ ఉంటే, ఆ చదివిస్తున్న సమయంలో క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడు కమ్ము అనే వాక్యము ద్వారా నేను బలహీనంగా ఉన్న నన్ను ఆ వాక్యం ద్వారా బలపరిచేది, ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకోవాలని అనుకున్నాను. అయితే ఆ 2004లో మరి ఇంటర్ చేసే సమయంలో చాలా భయంకరమైన సినిమాలకు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, అలాంటి సమయంలో 2004లో అయిపోయిన తర్వాత, ఎండాకాలం అయిన తర్వాత ఎటు వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తుంటే, ఇక బైబిల్ కాలేజ్ చేయాలనే ఆలోచన ఉండి, అయితే మా యొక్క సంఘ పెద్దలప్పుడు జకరి మామ వాళ్ళందరూ ఉండి, అయితే ఆ సమయంలో వాళ్ళకి చెప్పాము, మేము బైబిల్ కాలేజ్ చేయాలి, మమ్మల్ని ఒకవేళ మీకు ఏమైనా తెలుసా అని ఆ మామూలు అడిగాను. అయితే ఆ సమయంలో ఇక మీరు చేయలేరు అని వాళ్ళు అన్నారు. ఎందుకంటే మా జీవితం అంత పరిశుద్ధంగా లేదు, దేవుని వాక్యాన్ని బైబిల్ పట్టుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు. అయితే అలాంటి సమయంలో మరి ఏం చేయాలనే సమయంలో ప్రార్థన చేస్తుంటే మరి ఎలాగో మార్గం ఏంటి అని అంటే, మరి ఈ సమయంలో సేవకులు కలిస్తే బాగుంటుంది అని మన మధ్యలో దైవజనుడు రవికుమార్ పాస్టర్ ఉన్నారు. అయితే ఆ పాస్టర్ మనకు అంతకుముందు అది తిమ్మాపురంలో ఉండే. అయితే ఆ సమయంలో పాస్టర్ని కలిస్తే బాగుంటుంది అనే ఆలోచన తిరుపాల సార్ని అలాగే పాస్టర్ గారిని అడిగినప్పుడు, మరి మా యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించి మీరు సేవ చేయండి అని అన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి సార్, మరి ఎక్కడికి వెళ్ళాలి, కాలేజ్ ఎక్కడ ఉంటుంది అని అడిగినప్పుడు, సార్ తీసుకెళ్ళి హైదరాబాద్కి చేర్చాడు, ఒక సేవకుని దగ్గర చేర్చాడు. ఆ తర్వాత సారే తీసుకెళ్ళాడు, మా ముగ్గురిని తీసుకెళ్ళి, తారనాథ్ని నన్ను ఆశీర్వాదం తీసుకెళ్ళి
హైదరాబాద్ లో పాస్టర్ విల్సన్ పాస్టర్ దగ్గర పెట్టారు. అయితే అక్కడ కూడా ఆ సమయంలో ఇక ఇంకా మేము అప్పటికి మారుమనసు పొందలేదు, ఇంకా అప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. ఇక ఆ సమయంలో అక్కడ చర్చిలో మారు మనసు పొందాను. 2005లో బాప్తీసం తీసుకున్నాను. 2005లో నేను సొంత రక్షకునిగా నా పాపను ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని నమ్మి బాప్తీసము 2005లో తీసుకున్నాను. ఆ 2005 తర్వాత మరలా పాస్టర్ దగ్గర ఇంకా ఆయన దగ్గరే ఉంటే ఇక్కడే ఉంటాం, ఒక కాలేజ్ చేయాలని 2006లో వేరే ఒక బ్రదర్ని నేను హైదరాబాద్ లో తెలుసుకొని, తర్వాత 2006లో నేను మళ్ళీ వేరే కాలేజ్ బైబిల్ కాలేజ్కి 3 సంవత్సరాల కోర్సుకి 2006లో వెళ్ళాను. 2006లో 2009 వరకు మరి బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకోవడానికి చూపించారు. మధ్యలోనే మరి 2007లో మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు వివాహాన్ని మరి ఆ సమయంలో మరి వేరుని జతపరిచారు. అలాగే వాళ్ళ ద్వారా మరి నాకు 2 పిల్లలు ఇచ్చాడు. ఆ తర్వాత సేవ కొనసాగిస్తున్న సమయంలో 2009లో తెలంగాణకు వచ్చాను. 2009లో మక్తల్ మా ప్రాంతాలలో నా బంధువు, నా యొక్క రక్త సంబంధంలో నాకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరైతే లేరు. ఓకే, అయితే దేవుడు తప్ప, దేవుడే నాకు సహాయం చేశాడు. అయితే నేను ఎవరిని అడగలేదు, తర్వాత నా కుటుంబ పోషణకు అడగలేదు, నా బంధువులకి ఎవరిని అడగలేదు. అయితే 2009లో మక్తలు మరికెళ్ళ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నప్పుడు నిజంగా చాలా కష్ట పరిస్థితుల్లో, మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘాన్ని కూడా అక్కడ ఒక స్థలాన్ని కూడా కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు. 4 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత మరలా మన సంఘాలు చాలా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. మన సంఘాలు కూడా చేయని మరలా పాస్టర్ రవికుమార్ సార్ మన ఎంబీ చర్చిలో కూడా ఎంబీ సంఘాలు చేయని అన్నప్పుడు మరలా కాలేజ్ చేసి దాంట్లో కూడా 2 సంవత్సరాలు కోర్స్ చేసి అలాగే చేస్తూ మళ్ళీ ఒక సంఘంలో కుతిరాల చెరువు అలాగే కొన్ని ప్రాంతాల్లో దేవుడి కృప అలా కొనసాగించడానికి దేవుడి కృప చూపించాడు. తర్వాత లాస్ట్కి ఇప్పుడు పచ్చర్ల సంఘ కాపరిగా పని చేసుకోవడానికి దేవుడి కృప చూపించాడు. అక్కడ నుంచి అలాగే ఆ పెద్దది నుంచి అలాగే తర్వాత పచ్చర్ల నుంచి అక్కడే నా జీవితంలో ఒక మలుపు, అంటే దేవుడు బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే సమృద్ధిగా చెయ్యి చాపకుండా సమృద్ధిగా దేవుడు నా ద్వారాలు తెరిచి సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుని సహాయం, నేనేం లేదు, దేవుడి సహాయం చేశాడు. అలాగే ఏది చేసినా దేవుడే నాకు చేశాడు. నా పిల్లలను పోషించాడు, అలాగే నా ఇల్లు కట్టుకోవడానికి దేవుడి సహాయం చేశాడు. అలాగే నా పిల్లలు చదివించడానికి కూడా మరి ఫీజుల విషయంలో కూడా దేవుడి సహాయం చేస్తున్నాడు. ఇంకా దేవుడు దీవిస్తాడు నన్ను ఖచ్చితంగా. ఎందుకనంటే నేను దేవుడి యందు నమ్మకంగా ఆయన పట్ల ఎలా ఉన్నానో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన పట్ల నేనున్న దాన్ని బట్టి తప్పకుండా నా జీవితాన్ని ఇంకా బహుగా దీవిస్తారని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అలాగే మరి సమయంలో అన్ని విధాలుగా ఇంకా నా జీవితంలో ఇంకా నా ఆశ ఏంటంటే సొంతంగా చేయాలన్న ఆశ ఉంది. ప్రార్థన చేయండి. అంటే ఏ సంఘము నాకు సంఘం వద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘం కాదు, వ్యక్తిగతంగా చేయాలనే ఆలోచన ఉంది. ఎవరి మీద ఆధారపడంతో రూమ్ తీసుకొని నేను ఎక్కడైనా పరిచయం చేయాలని చాలా ట్రై చేస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే ఆ విధంగా ఒకవేళ దేవుడు వెళ్ళమని చెప్తే ఎక్కడన్నా తప్పకుండా వెళ్ళి ఒక రూమ్ తీసుకొని లేకపోతే పరిచయం కొనసాగించాలి, మళ్ళీ కొత్త పరిచయం అని అనుకుంటున్నాను. దేవుడి చిత్తం మా యొక్క పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. అలాగే మా అన్న చంద్రరాజ్ అన్న, ఆ అన్న కొరకు, మా వదిన కొరకు, అలాగే మా రత్నం అన్న, ఆ అన్న కొరకు వారికి ఇల్లు పూర్తి కావడానికి దేవుడు మరి త్వరగా దేవుడు సహాయం చేయలాగన మా అన్నదమ్ములు మేము ఎప్పుడు కలిసి ఉండాలని, మరి అదేవిధంగా సంతోషంగా ఉండాలని నా ఆశ. కాబట్టి మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే ఎంతవరకు ఓపికతో సంఘ పెద్దలు అలాగే విశ్వాసులు విన్నందుకు మీకు అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తాను. తర్వాత ఈ సమయంలో పాస్టర్కి సన్మానం చేయాలని అనుకుంటున్నాను. అలాగే మరి ప్రార్థన అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి భోజనము, అలాగే ఈ సమయంలో సంఘ పెద్దలకి అలాగే పాస్టర్లకి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే విధంగా మరి ఆ ప్రార్థన అయిన తర్వాత మీరు భోజనం చేసి
మీరు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెట్టమని